అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రపంచ బ్యాంక్ ఒక లెటర్ రాయడం జరిగింది సిఆర్డీఏకి. ఎంత ల్యాండ్ అమ్మారు, ఎంత ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మాకు ఇచ్చిన ప్రామిసెస్లో ఈ ప్రపోజల్స్ ఉన్నాయని ఒక డీటెయిల్ లెటర్ రాశారు. ఆ లెటర్ని మనం ఏ విధంగా చూడాలి? ఇక్కడ మీకు ఒక మాట చెప్తా సార్, మనం ఏదైనా ఒక ల్యాండ్ కొలేటరల్ పెట్టండి అప్పుడు డబ్బులు ఇవ్వరు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నానక్రామ కూడా ఇటు పరిసర ప్రాంతాల్లో 60 కోట్లకి ఒక ప్రభుత్వ ప్రకటన ఇచ్చి ఆక్షన్ వెళ్ళి 60 కోట్లు ల్యాండ్ సంపాదించుకుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఈ అమరావతి జోన్లో ఎక్కడైనా ఆక్షన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇది లేకుండా ఈ నారాయణ గారు సిఆర్డీఏ చెప్పే పెట్టకబుర్లు 25 నుంచి 30 కోట్లు పలుకుతుంది, ఎన్ని 2000 ఎకరాలు ఉన్నాయి, 3000 ఎకరాలు ఉన్నాయి, అమ్మేస్తాం, తీసుకొస్తాం, పొడి చేస్తాం అంటున్నారు. 100 నుంచి 800 ఎకరాలకి అమ్మకానికి అవకాశం ఉందని. అంటే 100 × 30 వేసుకుంటే 24,000 కోట్లు, లేకపోతే 100 × 20 వేసుకుంటే 20,000 కోట్లు. అంటే 20,000 నుంచి 24,000 కోట్లు సంపాదించడానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు మీకు 15,000 కోట్లు అప్పు ఎందుకు? మళ్ళీ అన్నమాట. అవును, అవసరం లేదు. ఇప్పుడు నిజంగా అమ్మేద్దాం అనుకున్నారు, శబాస్ అమ్మేస్తారు. మరి వరల్డ్ బ్యాంక్ 15,000 crores ఎందుకు? ఎలక్షన్ ముందు చెప్పింది కూడా సెల్ఫ్ ప్రాజెక్ట్ అనే చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మొదలైనప్పుడు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్, దానికి రూపాయి అక్కర్లేదన్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ మనం ఇవ్వగానే ఇది అప్పు చేసి రాజధాని కడతామని చెప్తున్నారు. ప్రజలు ఇది క్లారిటీ గమనించండి. ఆ సింగపూర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏ దుబాయ్ కన్సల్టేషమో, లేదంటే సింగపూర్ అయిపోయిన తర్వాత పక్క మలేషియా కన్సల్టేషన్ ఇస్తాడు, లేదా సింగపూర్ ఇస్తాడు, లేకపోతే అలా స్విట్జర్లాండ్ ఇస్తాడు. ఇలాంటివి ఎందుకు ప్రయత్నాలు జరగట్లే? మనం కట్టి ట్యాక్సుల నుంచి రాష్ట్రానికి ఉన్న అప్పులతో పాటు ఈ అమరావతి రాజధాని అప్పులు కూడా మనమే తీర్చాలి. తీరుద్దాం, తీరుద్దాం. నిజంగా అది రాజధాని మన ప్రైడ్ కాబట్టి. శాశ్వత రాజధాని గజెట్ ఎందుకు తీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు కూడా ఆన్ అన్ అగ్రిగేట్ 3 to 6 months టైంలో ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ మీద 350 crores ఇస్తుంది. జస్ట్ లైక్ మీరైనా నేనైనా ఇల్లు కట్టుకుంటాం అంటే పునాది వేసినప్పుడు హౌసింగ్ లోన్ ఎలాగిస్తుందో, ఫస్ట్ ల్యాబ్ వేసినప్పుడు ఏమిస్తుందో, పై స్లాబ్ వేసినప్పుడు ఎలాగిస్తుందో అన్నీ మనకు తెలిసిన లెక్క ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. కొలేటరల్ తీసుకుని దానికి ప్రణాళిక ఇవ్వాలి కదా. సరే, ఏంది 100లోనో 200 ఈ ఎకరాలు అమ్మే దగ్గర మీకు ఇచ్చిన కొలేటరల్లో ఈ 20 ఎకరాలకి ఈ అష్యూరెన్సెస్తో ఇలా రిజర్వ్ ఫండ్ పెడుతున్నాం, వీటిలోంచి అప్పు తీరుస్తాం, ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళకి. అందుకే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అక్యుములేటెడ్ ప్రెజర్ ఎలా ఉంటుందంటే, ఏషియన్ మర్కంటైల్ అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మేము ఇవ్వలేమని చెప్పిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో దీనికి నెత్తికేసుకున్నారు. అలాంటప్పుడు వాట్సాప్ ఆఫ్ అష్యూరెన్సెస్ దే నీడ్ టు ప్రొవైడ్. సో ఇవన్నీ గమనిస్తున్నారు సార్. ఇవన్నీ చూడకుండా మనకు అదే చెప్తున్నాను. ఈ తపేలా ఛానల్లో 3 పేపర్లు ఉన్నాయనగానే మనం ప్రజాశక్తి లాంటి పేపర్లు ఇలాంటివన్నీ చదవం అనుకుంటారు. చదవండి ఒకసారి. పేపర్లు చదవడం అంటే నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అబద్ధాలతో నారాయణ గారు చెప్పారు కాబట్టి అది 1000 కోట్ల దాని అంతా అదే. ఈ దానికి వాళ్ళు అమ్ముకోలేక మీకు ఇచ్చారా? రైతులు త్యాగాలు చేసి మరి ఇచ్చారు వాళ్ళు. ఏది మీరు అమ్ముకుని పండగలు చేస్తారు, పందాలు పెట్టుకుంటారన్నా? అవును, ఇప్పుడు రైతులు కూడా వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ 44,000. అవును సార్, 44,000 ఎకరాలకి. ఇప్పుడు మొన్న సిఆర్డీ గజెట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చింది. లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా రెసిడెన్షియల్కి ఇంకొక 100 గజాలు ఎంతో పెంచింది. సారీ, కమర్షియల్కి. నేను కాదంటలే, నిజమే. కానీ ఇక్కడ 33% పీపుల్కి ఇంకా మీరు ల్యాండ్ ఎలకేషన్స్ ఇవ్వలేదు ఫస్ట్ దానికి. ఇవన్నీ మీరు నేను కాదు, మీకు అందరూ కుసమత్తుగానే ఉంటాయి పేపర్లకి వెళ్ళాను. అక్కడ వరల్డ్ బ్యాంక్ కూడా బోతద్దం పెట్టి చూస్తుంటాడు ప్రతిదీ. మనం లోన్ తీసుకున్నప్పుడు కండిషన్స్ అప్లై అయిన చిన్న పూతికి అక్షరాలతో ఉంటాయి, ఎవరికి కళ్ళు కనబడకుండా. అలాగా అన్ని పెట్టి ఇస్తాడే మనకి డబ్బులు. అందులో ఏ కండిషన్ క్లాస్ మిస్ అయినా మొదటికి వస్తుంది. అదే పరిస్థితి ఉందని చెప్తున్నాను, 100 సార్లు చెప్తుంది అదే. నాకు కూడా నా బ్యాచ్మేట్స్ ఉన్నారు, ఐసీడబ్ల్యూ చదివిన బ్యాచ్మేట్స్ ఇవాళ ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అని నేనేదో ఇదని కాదు, వాళ్ళు ఎన్ని కండిషన్స్ ఎంత ఎవాల్యుయేట్ చేసి ఎంత ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందో తెలిసి ఆ 15,000 కోట్లు పూచీకత్తుల కప్పు. మీరు అనుకున్నట్టు ఆ 15,000 కోట్లు రాత్రి ఇవ్వట్లే, పీరియాడికల్ డిస్బర్స్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ గమనించుకు మనం ఇంకా మనం అభూత కల్పనలో ప్రజలను ఉంచుతాం. పక్కన 45,000 ఎకరాలు ఎక్విజిషన్ చేద్దాం చేయండి, మాకు అభ్యంతరంలే. ఇప్పుడు ప్రాస్పరిటీగా నాకు తెలిసి ప్రయారిటైజేషన్ టువర్డ్స్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు మీరే, లేదంటే హ్యాంగర్స్ అంటున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి అఫీషియల్ ఇవ్వండి. ఎస్, మేము ఇలాగ సో అండ్ సో ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇస్తున్నట్టు స్వచ్ఛందంగా ఆల్రెడీ 34,000 ఎకరాలు ఇచ్చారు రాజధాని అనే పేరుకి. అలాగే భారతదేశంలో గర్వించదగ్గ హ్యాంగర్ది విమానాశ్రయానికి సంబంధించిందంటే ఎందుకు వివరాలు ఇస్తారు. కానీ మీరు అదేది చెప్పకుండా నారాయణ గారి మంత్రాలు, సిఆర్డీ మంత్రాలు అంటే సిఆర్డీ పెడుతున్న ఇమ్మెన్స్ ప్రెషర్కి రైతులు ఎలా సతమతం అవుతున్నారో మాకు తెలుసు. కొంతమంది రైతులు ఎలా గెలాలనిపిస్తారు చూడండి. ఏవి గమనించకుండా మనం ఏది ఆ డెవలప్మెంట్స్ని రీడ్ చేయకుండా ఉంటే మాత్రం నిజమే. ప్రాస్పరిటీ గ్రోత్ 1 lakh acresలో ఒక రాష్ట్ర రాజధాని ఉండడం ఈజ్ అవర్ ప్రైడ్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ దానికి మొదట ఏం చేయాలో అది చేయకుండా కడదానికి కళ్యాణం చేస్తామంటే ఏడు చేస్తాం. సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం దాటి 2వ నెలకు ఫస్ట్ నెలకు వచ్చాం. ఇంకా మీరు ఇంకా కాకమ్మ కబలు చెప్పుకొని కథలు చెప్పుకొని
ఇంకా ఊకిల్డ్ బాబాయ్ మా చెల్లికి అన్యాయం చేశారు, వాళ్ళడోడు డాక్టర్ కాడికి మాస్క్ ఇవ్వలేదు, వీడికి తీసుకెళ్ళి అడిగాడు డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ గడు. అవన్నీ అయిపోయిన కథలు మీ గవర్నమెంట్ ఇచ్చారు, అవన్నీ నమ్మారు, కన్విన్స్ అయిపోయాం సార్, 124 ఇచ్చాం, మీరేంటి సార్ అంటే మళ్ళీ సేమ్ అదే స్టోరీ. ఇప్పుడు ఆ 5కి కూడా ఆ రోజు ఈ సెంగయ్యని తీసుకొచ్చారు. ఈ సెంగయ్య రేపు పొద్దున్న కోర్టు మీకు తేడా కొడితే ఏం చెప్తారు సార్ మీరు ఇంకా మిమ్మల్ని అమాయకంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఆ దిక్కుమల ఏ వీడియో పెట్టి ఆ టైర్ కింద పడ్డాడు తోటకూరని కథలు చెప్తున్నారు. ఏవి ఆలోచించుకోకుండా ప్రాస్పరిటీ డ్రైవ్లో ఒక పక్కన బ్యూరోక్రాట్స్కి సతమతం అయిపోతున్నారు, ఒక పక్క ప్రజలకి సమీక్ష పాలన అంటే సంక్షేమం గురించి అంటుంటే మీరు చెప్పే సమీక్షేమే కనబట్టలేదు. సంక్షేమం చూస్తే ఆయన సమీక్షేమే అంటాడు, సమీక్షేమం అంటే నాకే ఇప్పటికి అర్థం కావట్లేదు. అలాగే ఉంది ఇక్కడ, పదజాలంతో కన్ఫ్యూజ్ చేస్తే కాదు కదా, ఎగ్జిక్యూషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అందులో మీ పర్ఫార్మెన్స్ 1995 సీఎం ఎలా ఉంటాడో చూపిస్తానని చెప్పారు మీరు, ఇదే. తర్వాత మనం ఈ సిద్ధార్థ కౌశల్ విషయం చూస్తే నిన్న ఈవినింగ్ ఆయన చేత ఒక లెటర్ ఇప్పించారు, డీజీపీ గారి ప్రెజరా ఎవరి ప్రెజరు ఏంటి అనేది ఎట్లా చూడాలి దాన్ని. అసలు కొన్ని పరిణామాలు గమనిస్తేనండి చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక 2 వీక్స్ బిఫోర్ ఇక్కడ హైదరాబాద్లో బ్యూరోక్రాట్స్ మీటింగ్ అయింది. దాని పర్యవసానాల్లో చూస్తే మీరు అంటే ఇక్కడ సిద్ధార్థ కౌశల్ గారి కన్నా కొన్ని ముందు డెవలప్మెంట్స్ సీజ్ ద షిప్ అని హడావుడి చేశారు చూడండి. ఆ నెగిటివ్ రిపోర్ట్స్ రాసిమ్మన్నారు అక్కడ, అంటే ప్రభుత్వానికి ఫేవరబుల్గా రిపోర్ట్స్ ఇమ్మన్న దగ్గర ఆ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్స్ గౌరవ డీజీపీ గారి కన్సర్న్లో ఆ లాంగ్ లీవ్లో వెళ్ళారు. మీకు ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, సిద్ధార్థ కౌశల్ కన్నా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దాని మీద సిట్ ఏదైతే ఉందో అతి దగ్గరలో 2 నుంచి 3 ఆఫీసర్లు లాంగ్ లీవ్కి వెళ్ళబోతున్నారు, ప్రెజర్ తట్టుకోలేక. ఇవి జరుగుతున్న పరిణామాల్లో సిద్ధార్థ కౌశల్ గారు ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఎస్పీ చేసి ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి చూడండి, సింహస్వప్నం ఆయన. ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్. అలాంటిది ఇవాళ డీజీపీ ఆఫీస్లో ఎస్పీ అడ్మిన్ కింద ఉన్నారు ఆయన. ఒక క్యారెక్టర్ని మనం ఎలా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని పదవులు చేసిన ఆయన తీసుకొచ్చి సర్పంచ్ చేసినట్టు ఉంది, ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి జడ్పీ చైర్మన్ చేసినట్టు ఉంది. ఎక్కడండి ఇలా ఎవరు చెప్తున్నారు? అసలు చంద్రబాబు గారి స్థాయికి అడ్మినిస్ట్రేషను ఇలా పరుగులు పెట్టేస్తాడు ఆయన. ఎవడి కబంధ హస్తాల్లో ఉన్నారో నాకు అర్థం కావట్లే. అసలు అడ్మినిస్ట్రేషన్లో దగ్గర పోలీస్ స్థాయి వ్యక్తులు అంటే ఎస్ఐలు, డీజీపీలు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు, డీజీపీలు ఆ స్థాయి కలిగిన వాళ్ళు 187 పైచీలకి డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్ ఉన్నారు. అక్కడ మరి ఎన్ని వందల మంది ఉన్నారో జీఐడీకి నాకైతే లెక్క జమ లేదు. ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఆర్డీఓలు ఇలాంటి వ్యక్తులు. ఏందండి ఇది ఎక్కడ విడ్డూరో నాకు అర్థం కాదు. అసలు ఫంక్షనింగ్ 1 ఇయర్ తర్వాత కూడా అసలే ఎస్పీలు, ఐఏఎస్ కలెక్టర్లు చాలా షార్ట్ ఫాల్ ఉంటాయి స్టేట్లకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బతిమాలుకుంటారు 4 ఇవ్వండి 6 ఇవ్వండి అని. వీళ్ళు ఉన్న వాళ్ళని వదులుకోవడం ఎక్కడ నాకు చాలా బాధాకరంగా ఉంది, విడ్డూరంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో విశాల్ గున్ని గారు కానీ లేకపోతే కాంతిలాల్ రాణా గారు కానీ ఆయన గారు వీళ్ళు ట్రాక్ రికార్డులు చూడండి ఒకసారి. ఏదో పర్సనల్ బెంచ్ అంటాలతో వీళ్ళతో ఏడకైనా ఎన్నాళ్ళు సర్వే అవుతారు. ఈయన ఈ స్థాయికి వాళ్ళ రాజీనామా, అసలు డీజీపీ గారు ఇంకోసారి నెగోషియేషన్ ఒప్పించి ఇవన్నీ క్యాట్కి రిఫర్ అవుతాయి. నేను కూడా చెప్పా, ఇవి గ్యారంటీగా క్యాట్ రిఫర్ అయ్యి సమ్ అంబిగ్యూటీస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఒక ఐఏఎస్, ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేయడానికి ఐపీఎస్ని ట్రమండస్ ట్రైనింగ్ ఫేస్ చేస్తారు సార్ వాళ్ళు డెహ్రాడూన్లో. వీళ్ళు ఎవడ పడితే పార్టీలకు ఆపాదిస్తే ఏంది ఇది 30-35 ఇయర్స్ సర్వీసెస్లో దే నీడ్ టు సర్వైవ్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్స్. హ్యాండ్లోలో చేసుకుని వాళ్ళతో నెగోషియేషన్స్ చేసుకుని వీళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఒకలాగా అనుగుణంగానే నాకు అర్థం కాదు. అసలు ఇది చాలా 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 విడ్డూరంగా ఉందండి. ఆయన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అతి దగ్గరలో ఏదో సమ్ కార్పొరేట్ సెక్టర్లో ఒక స్థాయి కలిగిన ఉద్యోగంకి వెళ్తున్నాడు. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ అన్నెసరీ కాకింగ్ స్టోరీస్. ఓ పక్కన కూడా పార్టీ పెడతారు ఉన్నాం. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ పార్టీ లేడు, జయప్రకాష్ నారాయణ, వీళ్ళు విజయ్ గారు కొత్తగా వచ్చాడు, ఆయన ఏడు చేస్తున్నారు వీళ్ళందరూ. లక్ష్మీనారాయణ ఇలా అందరూ అలవాడు బ్యాచ్లో వెళ్తే ఏం కావు సార్. ఓన్లీ ఏంటంటే ఓ పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయడానికి అన్నది అలాంటి వాళ్ళ దగ్గర ఈ విశాల్ గొన్ని గారు ఇలాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఒకసారి ఖచ్చితంగా ఎప్పుడో అతి దగ్గరలో ఫుడ్ డౌన్ చేస్తారు వీళ్ళు గ్యారంటీగా. ఈ సిద్ధార్థ కౌశల్ గారితో మొదలైంది, ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో చూడండి మీరు.